వల్ల కాదు అంటే వెళ్ళిపో నువ్వు నేనే ఉంటా అంతే కదా నాడికి వస్తున్నా పోతే పోయి ఎంతగానో బతలాడుతావు పోతే పో కదా పోతే పోయి సరే ఉండి అమ్ముడు పోతే సరే నువ్వే ఉంది ఉంటా పోయి ఉంటా నువ్వు ఇట్లా నా ఇంటికి అడుగు ఇట్లా మనకు మాత్రం మంచిగా చెప్తున్నా నేనే అత్తమ్మతో మాట్లాడి తప్పుంటే అత్తమ్మతో తప్పు అనిపించుకొని తప్పు అనిపిస్తే ఈయన ఉంటా అంటే ఏమన్నట్టు మళ్ళా అంటే మళ్ళీ అమ్మకి చెప్తా అంటే ఏమన్నట్టు అంటే నేను ఎట్టనవో నీ అమ్మకి చెప్తా అంటే ఏమన్నట్టు అయ్యో బాగా కోపం కంట్రోల్ చేసుకుంటా నేను పొమ్మన్నావు పోతున్నా పోయేటోని మళ్ళీ అత్తమ్మకి చెప్తా అంటే చేసుకుంటావు కదా నువ్వు చెప్తే అర్థం చేసుకుంటావు 10 మంది చెప్పే బదులు మనకు అత్తమ్మ చెప్తుంది కదా ఇంకేం అత్తమ్మ చెప్తే 10 మంది చెప్పినట్టే అంటే ఇప్పుడు నేను ఎట్లా ఆడుతున్నా నీ కంటికి నేను నాకు అవసరం లేదా ఇప్పుడు నీకు అవసరం లేదా అవసరం లేదా అంటే చెప్పు మరి నేను పోతా నువ్వు నాకు అది నేను వేరే పట్టుకుని పోతా మరి వేరే పట్టుకుని పోతా మరి నాకు చెప్పకుండా వచ్చిందని నాకు అవసరం లేదు నువ్వు ఇక ఇంత చిన్న విషయానికి నువ్వు వేరే పట్టుకుని పోతావు గంతే మరి అంటే నాకు నన్ను పట్టుకున్నప్పుడు నువ్వు నాకు అవసరం లేదు వేరే పట్టుకుని నేను పోతా అదన్నా చెప్పినట్టు ఉంటుంది సరే పోతే పోతే పోయి ఇంకా పిల్లలు అంటే అంత తెగించాం అన్నట్టు తెగించలే నేను అంటే నేను ఏడికన్నా పోతా ఇంకో పట్టుకొని పో నువ్వు తెగించలే నేను ఇగో నువ్వు తెగించి మాట్లాడినప్పుడు నేను తెగించి అట్లా నేను తెగిస్తున్నావు అంటే పోయి నేను చెప్తే నువ్వు అర్థం చేసుకున్నావు ప్లాన్ ఏంటంటే నేను వెళ్ళిపోయినా చేసినా గానీ ఎక్కడికైనా గానీ నువ్వైతే ఫస్ట్ మీ ఇంటికి అడిగి రావచ్చు ఇక మా ఇంటికి నేను కష్టానికి ఇప్పుడు పోయేది నా ఇంటికే నేను లేమ్మా జరగమ్మా నేనే ఉంటా 24 గంటలకి ఇల్లు కాదు ఆ ఇల్లు అవుతుంది అది నా ఇల్లు ఇది చుట్టమా ఇల్లు అంతే మరి అట్లప్పుడు ఎందుకు వచ్చినావు కష్టానికి వచ్చిన నేను కష్టానికి ఇష్టం నేను రమ్మనలే అది భలే ఇదంతా మన ఇద్దరు వాదించుకునేది అంతా వద్దు 10 మంది కూడా వద్దు పిల్లలు పట్టుకొని పోతా అంటావు కదా నువ్వు నేను అత్తమ్మకు ఫోన్ చేసి చెప్తా జరుగుంటే చచ్చిపోతుంటరా ఇంకా అత్తమ్మ చెప్తే వింటావు కదా అంటే నేను అవసరం లేదు ఇప్పుడు నా మాట చెప్తా నీకు నేను చెప్తా నమ్ముతలేవు పట్టించుకుంటలేవు కాబట్టి నీకు అర్థమవుతలేదు కాబట్టి అత్తమ్మ చెప్తే అర్థమవుతుంది అంటే నాకు అర్థమవుతలేదు అన్నట్టే మరి సత్యం చూసిన తుమ్ము కూడా పడ్డది తుమ్మలే తగ్గింది అద్దు అంత ఓవర్ చేయద్దు అక్కడ తగ్గింది అక్కడ చిట్టి అమ్ములు నేను మాట్లాడుతున్నా ఇక్కడ రజిత బాగా కోపం రజిత బాగా కోపం వస్తుంది కొడతనే చూడు ఎట్లా తగ్గుతున్నావు చూడు ఆడినప్పుడు ఇంత తగ్గినవా ఆడినప్పుడు ఇంచు కూడా తగ్గురా అంటే నేను కాదు నేను ఏం చేస్తాను అనుకున్నావు అది నువ్వు అటు వేయండు ఇప్పుడు రాడు ఇంకా వారం 5 అన్నాడు ఇంకా రాడిగా వీడికి వచ్చి మంచిగా 5 రోజులు ఎంజాయ్ చేస్తా ఆయన వచ్చే ఒకరోజు ముందు సక్క పోతా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కాదు ఇనో ఒకటి చెప్పగా మళ్ళీ మధ్యలో మాట్లాడతావు అంటే ఇప్పుడు ఎట్లా వచ్చేటప్పుడు అయితే ఫోన్ తెస్తాడు ఫోన్ చేసినప్పుడు ఏంది సక్క ఆ టైంలో ఉండొచ్చు ఇది ప్లానింగ్ చేసుకున్నావు నువ్వు అంతేనా అవన్నీ ఊహించుకుంటే నేను చేయలేను ఇక అంటే ఇవన్నీ నాకు నేను అట్లా ఎప్పుడన్నా ఎత్తే నువ్వు ఆ మాట అన్నా లాభం ఉంటుంది కానీ నేను ఎప్పుడు కూడా ఇల్లు దాటి నేను పోలే కాబట్టి నేను ఎప్పుడు పోలే కాబట్టి వచ్చినావు నీ అక్క కష్టం ఉంటే మీ చెల్లు ఉన్నది మీ నాన్న ఉన్నాడు మీ అన్న ఉన్నాడు వాళ్ళు చూసుకుంటారు నువ్వు వస్తే ఇక్కడ అయ్యేదేం లేదు రేపు నాకేదైనా కష్టం వస్తారు మరి వాళ్ళు వస్తారా రాకపోతే బత్తరా నువ్వు గాలి ఒకటి వాళ్ళదైతే ఒకటి అనే అంత సేమ్ అనుకోవాలి మనది వేరు మన లెక్క వేరు మన రేంజ్ వేరు నువ్వు గీర పట్టద్దు మన రేంజ్ ఎక్కడ గీలేదు ఎక్కడ అది పట్టద్దు నువ్వు నవ్వినా కదా నవ్విన ఆట కొంచెం ఎక్కువ మాట్లాడాలన్నట్టు నువ్వు సమాధానం చెప్తున్నాను అర్థం తప్ప నీకు ఎక్కువ మాట్లాడతలేను రివర్స్ మాటలేం మాట్లాడుతున్నా చెప్పు నువ్వే చెప్తున్నా కదా ఇలా కష్టానికి మనం రాకున్నా నడుతుంది ఎలా వేసుకుంటారు ఎట్లా ఒకటి ఎలా వేసుకుంటారు మన కష్టానికి మాత్రం వీళ్ళు రాకపోతే మాత్రం ఆగంగా అంటే వాళ్ళ కష్టం ఒకటి నీ కష్టం ఒకటి అన్నట్టు అంటే కష్టం కోరుకుంటున్నావు
కోరుకుంటావు కష్టం రాదా? ప్రతి మనిషికి కష్టం వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది. అంటే కోరుకుంటున్నావు అంటే నేను కోరుకుంటలేనే. ప్రతి మనిషికి కష్టం వస్తుంది పోతుంది, అది మనం కలగలేం కదా. చక్కగా నడుపు నడుపు 10 మంది రమ్మనుకున్నాడు. అదే 10 మంది కాదు, ఇక పిల్లలు పట్టుకుని పోతాను మనకి 10 మంది రమ్మనుకోవే, 10 మంది రమ్మనుకున్నాడు. 10 మంది రమ్మనుకో. తీసుకున్నప్పుడు ఇట్లా 10 మంది అంటావేంది నువ్వు? 10 మంది రమ్మనుకో. తీసుకున్నప్పుడు ఇట్లా 10 మంది అంటావేంది నువ్వు? ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయి అంటే మా ఇజ్జత్ వేరే మంచిదేనే, అంత కూడా తెగించినావు చూడ, ఇజ్జత్ కోసం కూడా తెగించినావు అంటే ఇక నువ్వు. ఇజ్జత్ వేరే మంచిదే. నా మాట గెలవాలి అంతే, నా మాట గెలవాలి. నాకు చెప్పుకుంటే ఎట్లా వచ్చినా గది కావాలి నాకు. ఇక నీ మాట గెలవాలంటే నేను రప్పించుకోను, నువ్వే రప్పించుకురాపు, నువ్వే తీసుకురాపు. మళ్ళీ చంపుతా నేను. ఎట్లా ఆడుతున్నా కటింగ్ నేను, ఎట్లా ఆడుతున్నా నేను? అంటే ఇప్పుడు కాలు ఇట్లా కాళ్ళు దాకా ఇట్లా కాళ్ళు మోపుతా నేను కరగాలి అంతేనా? కాళ్ళు మోపుతుందంటే నేను కరిగిపోవాలి. అంటే నిన్నటి నుంచి నేను నైట్ నుంచి మొక్కుతున్నా నేను. అంటే కరగాలనే కదా మరి మొగని కరగను, నీ ఐసు కాదు కరగడానికి. ఐసు కావాలి కదా. ఐసు ఏంటి మళ్ళా పడుతున్నావు? ఏంటిది మళ్ళీ అస్సలు మాట్లాడు నువ్వు ఊహ. ఎందుకంటే నువ్వు నా కోపం ఉన్నావు కాబట్టి. గట్టి ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడు గట్టి ఎందుకు కొడుతున్నావు? నేను గట్టిగా ఏదో మాట్లాడుతున్నా నేను. పోయి నువ్వు ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటలేవు కదా. నేను జరిగింది మొత్తం నేను అత్తమ్మకు ఫోన్ చేసి చెప్తా. జరిగింది ఏ ఒక్క ముక్క ఇసిపెట్టకుండా నేను నైట్ నుంచి చెప్పింది ఫోన్లో జరిగింది అన్నీ చెప్తాను నేను అత్తమ్మకు. చెప్పిన తర్వాత అత్తమ్మ ఏం చెప్పుకుంటూ చెప్పుకొని ఇష్టం ఉంది. పోయి నువ్వు కాదు నేనే పిలుచుకొస్తా. పిలుచుకురాపో అత్తగారింటికి వచ్చి పంచం పెట్టుకొని పోయిండు అమ్మ. చిన్న విషయానికి ఇజ్జత్ అంత మానవ ఇజ్జత్ తీసుకొని పోయిండు. వాళ్ళ పేరు నాకు వస్తుంది, నీకు వస్తుంది. నాకేం రాదు, నీకు వస్తుంది. నువ్వేమో తప్పి చేస్తే ఇజ్జత్ తీసుకొని పోయిండు అంటే ఇప్పుడు నా తప్పు వస్తుంది అన్నట్టు. రాదా? నీది రాదు. నేను తప్పు చేస్తే నా తప్పు వస్తుంది. తప్పు లేదు కాబట్టి నేను 10 మందిని తీసుకొస్తలేనే. అటు దేవుళ్ళు ఉన్నాయి కానీ ఓ దగ్గర అటు ఓ దేవుళ్ళు ఉన్నాయి కానీ అంటే ఇప్పుడు నాదే తప్పు. నా తప్పు అంతా నాదే. తప్పైంది పట్టు. నా తప్పు నాదే. తప్పైంది అని ఇప్పుడు నువ్వేమన్నావు? నేను తప్పు అయింది నా చేతులు పట్టుకొని చెప్పిన నేను. ఇప్పుడు నా తప్పు అన్నావు. ఎందుకు అట్లా చేస్తున్నావు? తప్పైంది తప్పైంది. నేను నీ కాలు పట్టుకోరు, నీ చేతులు పట్టుకోరు తప్ప నువ్వు నన్ను పట్టుకోరు కాదు. దండం పెడితే తప్పైంది అనుకో. ఇక నాదే తప్పు. తప్ప ఉంటుంది మన ఇంటికి పంపా. అయ్యో మన ఇంటికి పంపా. నువ్వు సంతోషంగా తీసుకొని పోతే నేను అర్థం కావచ్చు, నీకు దండం అయింది పాయిగా అంటావు. నాదే తప్పు. తప్పని ఒప్పుకున్నా కదా, ఇంకేంది ఏమంటుంది చెప్పు మరి. ఎగతాళి కాదు అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఎగతాళి కాదు చెప్తున్నా. అర్థమవుతుందా? కోపం పెట్టి నచ్చేది లేదు నాకు కానీ చెప్తున్నా. కోపం కాదు. ఇగో తప్పైందన్నా దండం పెడతా అన్నా. ఇదంతా కాదు, నువ్వు తప్పైందని నువ్వు అనడద్దు, నువ్వు నాకు దండం పెట్టడద్దు. చక్కగా పిల్లల్ని పట్టుకొని పోదు అంటే నువ్వు వీణే ఉంటావు. అంటే మేడన పోవాలి. ఎక్కడన్నా పోతానే ముఖందా నా బట్టలు పెడతారే, నాకు అన్నం వాళ్ళు ఎత్తారే, అని ఇంట్లో పని వాళ్ళు ఎత్తారే, పిల్లలు అవసరం లేదుగా నీకు. నాతో అవసరం లేదు. ఇంకా పిల్లలు పట్టుకుని పో ఇంకేంది. అంది ముఖందానా వీడియో ఎత్తున్నా చూసుకోబల్లా అంటే ఇప్పుడు అట్లా పోవడానికి సిద్ధపడ్డు అంటే మేడన పోనీగా. అంటే సిద్ధపడంటే నువ్వు తోలుకొని పోకపోతే ఇక నేను అత్తమ్మకు ఫోన్ చేసి అంత జరిగింది అంత చెప్పి నేను అలా తిట్టిపించి చక్కగా మళ్ళీ వచ్చి తోలుకొని పోయినట్టు ఎదుంటా. అంటే తిట్టిపిత్తు సంబరా నీకు మోహన్ తిడితే. అమ్మ కదా తిట్టింది, నేనైతే పర్వాలేదు కాదు కదా. అమ్మ తిడితే మంచిదే, శుభం కలుగుతుంది కాబట్టి నేను అంటే నువ్వు అర్థం చేసుకున్నావు. ఎంత నిన్న నైట్ నుంచి బతులాడుతున్నా నేను. కాళ్ళు మొక్కినప్పుడు అన్నం వేస్తే తింటే నువ్వు అన్నం తినకపోతే నోట్లో గుచ్చాలి. కొంతమంది మగవాళ్ళు తాగి వచ్చి పడిపోతే లేవట్టి. మా నాన్న అయితే నేను చిన్న ఉన్నప్పుడు చూస్తే తాగేసి అట్లేవంటే ఏమైపోతాడని లేవట్టి మరి అన్నం నోట్లో గుచ్చింది. తాగింది వాళ్ళు ఎట్లున్నారు? నువ్వు పంట అంటే బతుకులన్నా ఓకే కావట్లేదు, కానీ లేవట్టి నోట్లో గుచ్చితే నాకేమనిపించు? సంతోషం అనిపించకపోతున్నా? నిన్ననే కరిగిపోతూ కావచ్చు.
సీరియస్ అయితే వచ్చాను, సీరియస్ అయి కొడుతూ వచ్చాను నేను. అంటే పండుకున్న ఎండిపోను అంటే బతులాల్లో నేను చెప్పు ఒకసారి. నోట్లో పెట్టాలి. ఒకటి ఆగు, మళ్ళీ ప్రొద్దున లేచి కూడా కాలు మొక్కినా నేను. మళ్ళీ ప్రొద్దున బతులాలు ఆల్రెడీ నాకు అమ్మ చెప్పిందంత ఆడగాని చెప్పింది, నాకు చెప్పేవి ఏంద్రా ఏమనుకు దాన్ని. మరి నాకెందుకు చెప్పలేదు? మరి వీడియో ఎట్లా కావాలి? అయితే విషయం ఎంత పట్టే నేను రాకపోతు నిన్న నీ ఫోన్లో ఇంకొక విషయం తెలుసా, నీతో ఫోన్ మాట్లాడి కూడా నేను వీడియోనే తీసిన. వీడియో తీసిన తర్వాత అట్నే చేసి లాస్ట్కు వీడియో తీసింది అని అంటా అనుకున్నానే. సడన్గా జ్ఞాపకం వచ్చింది, ఇంకొక వీడియో అయితే అవుతుంది కదా, అదేదో ఇంటికి పోయి బేరిచ్చి చేద్దామని చెప్పని ఆలోచించి అక్కడికి స్టాప్ చేసిన. మళ్ళీ వచ్చి నేను ఆకలికి వచ్చినా మంచిదే కానీ వీడియో కోసం అయిపోయింది, ఎందుకంటే రాత్రి వీడియో రాదు కరెక్ట్ కాబట్టి అయిపోయినా నేను. అందుకే ఇంకొకటి అడుగుతా నేను, నీ బట్టలు వినడానికి, నీకు అన్నం వండి పెట్టడానికి, నీ పిల్లలు బట్టలు వినడానికి, నీ పిల్లలు మామూడు వచ్చిండు ఇప్పుడు రాకుంటే షాక్ వచ్చు. నీ బట్టలు వినడానికి, నీ పిల్లల్ని చూసుకోవడానికి, నీకు అన్నం వండి పెట్టడానికి, నీకు బోలు తోవడానికి వేసుకపోయా. నీ ప్రేమ కాదన్నట్టు అంటే అనే మేము చేయమంటాం అది సరి చేయమంటే కాదు, కానీ ప్రేమ అభిమానం చూసినట్లేదు. ఒక పని మనిషిగా తీసుకొని పోయి నీ ఇంట్లో పెట్టుకుని ఒక పని మనిషిలాగా మెయింటెనెన్స్ చేసినట్టుంది. మరి అంతే నాకు కాదు, నువ్వు అట్లా అన్నావు. మరి అట్లా కాదే, మేము ఏదైనా భార్యతోనే ఉంటది కానీ ఇంట్లో భార్య అమ్మ వాళ్ళు ఉంటేనే వాళ్ళతోనే అన్న అయితే మాతోనేముంది. బయట ఒక సంపాదించి పెట్టుడు మాత్రమే మా బాధ్యత. ఉన్నా తెలియదు మీరే పని మనిషి రాను అని అంటే నాకు బట్టలు విండాలి, మళ్ళీ ఇంకో మనిషి నాకు ఏడ దొరకాలి. నాకు ఇంకో మనిషి ఏడ దొరకాలి అన్నట్టు. ఉంటావా? పోదాం, నేను మళ్ళీ పోతా. మళ్ళీ ఎటు పోతావు? అక్కడికి పోతావు. మళ్ళీ పన్నెండు మళ్ళీ పోతా, వారం పరువులు అవుతుంది. మీ అక్క నిలిచిపోవాలి మళ్ళీ బాధపడుతుంది. సరే కలిసిపోదాం, ఓకేనా? ఓకే, వచ్చిన పని అయితే నాది అయిపోయింది. ఒకటి మిగిలింది, ఎందుకంటే వైరం చూడాలి ఫస్ట్. ఇంకో విషయం, వీడియో వచ్చేదాకా మీ అక్కకైతే చెప్పక మళ్ళీ బాధపడుతుంది. అంటే వీడియో అనుకుంటుందో నిజం అనుకుంటుందో కానీ పోయి మా వైద్యాన్ని కలిసి మాట్లాడి ఇంటికి వెళ్తాను. వీడియో అయితే చూసిరు కదా. ఏంటంటే కొంతమంది అంటారు, నువ్వు అన్నం తినకపోతే మాకేంది, నువ్వు తినక ఎవడన్నా అర్థం అంటే అర్థం కావచ్చు. ఎందుకంటే వీడియోలో ప్రతిసారి అన్నం బాగా వచ్చింది. అట్లేం కాదు, ఎందుకంటే ఇది నాకు కోసం అన్నట్టే. ఎందుకంటే నాకు ఒక వీడియో అవుతుంది. ఇప్పుడు నేను తిన్నాను అనుకో, వీడియో అక్కడికి స్టాప్ అయిపోతుంది, వీడియో రాదన్నట్టుగా. అందుకోసం అని చెప్పానే ఆ వీడియో కోసం అన్నా నేను అన్నం తినకుండా ఉన్నా. ఇప్పుడు కూడా ఆకలి బాగా అవుతుంది. అప్పుడు నిన్న సాయంత్రం నుండి పడితే ఇప్పుడు నాకు ఏం లేదు కడుపులో, కాబట్టి ఆకలి అవుతుంది. నేను ఆకలికి ఎక్కువ ఆగన్నట్టు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, మరి ఏమన్నా తప్పుగా మాట్లాడినా చేసినా క్షమించండి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్.